హన్మకొండ సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నారు. లైవ్ దర్శిద్దాం. తర్వాత ఒక డిపార్ట్మెంట్ వరంగల్లో ఏమేమి అవసరం ఉన్నాయని చిన్న చిన్న పనులను కూడా చూసి వాటిని వివరాలు తెప్పించుకొని వాటన్నిటికీ కూడా జీవో ఇచ్చి దాదాపు ఈరోజు 4500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ జీవోలు ఇచ్చి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసినందుకు ఈ వేదిక మీద నుండి మరి సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా వరంగల్ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నానన్నా. మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యము. తప్పకుండా ఈ యొక్క వరంగల్ నగరాన్ని పట్టణంగా రూపుదిద్దడానికి ఇక్కడి మంత్రులుగా సీనన్న గారి నాయకత్వంలో మేము తప్పకుండా మీరన్న ఆశయాన్ని సాధించడానికి ముందుకెళ్తాము. అది ఈరోజు ఒక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు మహిళా మంత్రులం ఇక్కడ ఉన్నాము. ఒక మహిళా మేయర్ ఉంది, ఒక మహిళా ఎంపీ ఉంది. ఈరోజు మహిళా శక్తిని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళందరి ముందట మాకు వరాల జల్లు కుల్పించినందుకు మీకు ఎల్లవేళలా కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి తప్పకుండా ఈ వరంగల్ నగర అభివృద్ధికి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కళ. ఎయిర్పోర్టు కళను ఎవ్వరు కూడా సహకారం చేయలేకపోయారు. అది ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న వల్ల అవుతుంది. రేపు మనకి ఎయిర్పోర్ట్ వస్తే మనకు కంపెనీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇటు కరీంనగర్ సైడ్ కానీ, ఇటు ఖమ్మం సైడ్ కానీ, ఇటు హైదరాబాద్ సైడ్ కానీ విపరీతమైనటువంటి మనకి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనము ఆర్థికంగా బాగుపడతాము. ఈ దాని ఎయిర్పోర్ట్ వల్ల చాలా అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలుస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా మా వరంగల్ ప్రజల కళ, అది కళగానే మిగిలిపోతుంది అనుకున్నా. కానీ ఈరోజు దాన్ని నిజం చేసినందుకు మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మీరు చాలా శంకుస్థాపనలు చేశారన్న వాటితో వరంగల్ నగరం అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. వాటన్నిటిని కూడా దగ్గరుండి నాణ్యమైన పనులతో అవినీతి జరగకుండా ముందుకు తీసుకుపోయే విధంగా అధికారులతో మేము కమ్యూనికేట్ చేసుకొని మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి నాయకత్వంలో తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఇదే ఆదరణ, ఇదే ఆప్యాయత, ఇదే ప్రేమ మా మీద ఎప్పుడు ఉండాలని, మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ మీకు మరి నిధులు విడుదల చేసినందుకు మా బట్టెనకు పాపం బట్టెన వెనకాల పడతా ఉంటా, అన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వని పాపం బట్టెన కూడా ఈరోజు 4500 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు వారికి కూడా వేదిక మీద నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్!